ఈ వీడియో ఏంటంటే షణ్మితకి స్కూల్ జాయిన్ చేయించిన ఫస్ట్ డే తను స్కూల్కి ఎలా వెళ్తుంది అని ఈ వీడియో తీసానండి. ఎంత హ్యాపీగా వెళ్తుంది చూడండి. అసలు చూస్తున్నారుగా, అసలు నాకు బాయ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది తను, బుడ్డిది. అయితే తనకు ఈ స్కూల్ చాలా అంటే చాలా నచ్చిందని చెప్తుంది, అందుకే స్కూల్కి హ్యాపీగా వెళ్తుంది. ముందు అయితే స్కూల్కి వెళ్ళాలంటే అమ్మ స్కూల్ వద్దు, మేడం కొడుతుంది, మేడం వాళ్ళు కొడతారు నన్ను అని అనేది. అలాంటిది ఇప్పుడు ఎంత హ్యాపీగా వెళ్తుంది, చాలా హ్యాపీగా ఉంది అసలు. బాయ్. వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళ్తున్నావా? బాయ్. ఏంటి ఇప్పుడు స్కూల్ జాయినింగ్ ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను యాక్చువల్గా స్టార్టింగ్లోనే తనకు మా దగ్గరలో ఉన్న స్కూల్ జాయిన్ చేయించాము. కానీ తనకి ఆ స్కూల్ నచ్చలేదు. అడ్మిషన్ ఫీజు కట్టేశాము, అయినా కూడా ఇంకా సరే పోనీలే తను ఏడుస్తుంది అనేసి, అందులో నేను అప్పుడు ప్రెగ్నెన్సీ టైం కదా నాకు కూడా, అందుకే నేను ఇంకా సరేలే అనేసి ఇంకా స్కూల్కి పంపించలేదు. తర్వాత ఇంకా డెలివరీ అయ్యాను. డెలివరీ అయినాక ఇప్పుడు 3 months అయింది. ఇంకా తను బాబు దగ్గరకు వచ్చి సతాయిస్తుంటుంది కదా, ఇంకా ఎలాగో ఇంకా ఇయర్ ఎండింగ్ వచ్చేసేసింది అనేసి ఇంకా స్కూల్ జాయిన్ చేయించాను. ఇంతకుముందు స్కూల్ అయితే అసలు వెళ్ళను అనేది, ఇప్పుడు స్కూల్కి చాలా అంత హ్యాపీగా వెళ్తుంది కదా. అసలు నేను ఫస్ట్ డే ఎందుకులే లంచ్ బాక్స్ అనేసి లంచ్ బాక్స్ పంపించలేదు. కానీ ఇంటికి వచ్చి లంచ్ తిన్న తర్వాత అమ్మ నేను స్కూల్కి వెళ్తాను అని, ఫస్ట్ డేనే కదా అని హాఫ్ డేనే పంపించాను. అయినా తను మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా వెళ్తాను అన్నది. చూసారుగా, ఫస్ట్ డేనే తనను ప్రేయర్కి అటెండ్ చేశాను. అయితే ప్రేయర్కి అటెండ్ అయితే తనకు అక్కడ ఉన్న అంటే డిసిప్లిన్ అవన్నీ నేర్చుకుంటుందని. కానీ చిన్న ఈ బుడ్డి పిల్లలు ఎక్కడ నిలబడతారండి చక్కగా, ఒక్కొక్కలాగా ఎలా ఉంది కదా. అసలు ఆ చిన్నప్పుడు దీన్ని చూస్తుంటే మనకి చిన్నగా ఉన్నప్పుడు మనం ఎలా బిహేవ్ చేసేవాళ్ళము అనేసి అనిపిస్తుంది. అసలు నేనైతే నా చిన్నప్పుడు చాలా నాటిగా ఉండేదాన్ని. నేను గిల్లేది అని చెప్పేదాన్ని. అసలు అవన్నీ చాలా గుర్తొస్తున్నాయి నాకు. మా పాపని స్కూల్కి పంపిస్తుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆ మధురమైన జ్ఞాపకాలన్నీ వస్తుంటాయి కదా, మనకు కూడా గుర్తొస్తుంటాయి కదా. అసలు మొత్తానికి స్కూల్ నుంచి ఏం చెప్తారు? అయిపోయిందా స్కూల్? ఎట్లుంది? ఏం చెప్పారు స్కూల్లో? ఏం చెప్పినారు? ఆడ వెళ్ళి కూర్చో. సర్ప్రైజా? నాకి ఏం సర్ప్రైజ్? అవన్నీ రాసినావా నువ్వు? ఎవరు రాసినారు? ఏంటి ఫస్ట్ డేనే స్కూల్కి వెళ్ళింది అన్నారు, మరి అన్నీ ఏబీసీలు ఆల్ఫాబెట్స్ అన్నీ రాసింది అనుకుంటున్నారా? నేను ప్రెగ్నెన్సీ టైంలోనే తను 1 year 1.5 yearలోనే తనకు ఆల్ఫాబెట్స్ అన్నీ నేర్పించాను, అందుకే తనకి అన్నీ వస్తాయి. ఇది ఇంత బాగా రాసినావు షణ్మిత. మేడం ఏమనింది? నీకు అన్నీ వస్తాయా ఏబీసీలు అని అడిగిందే? వాళ్ళ మేడం అయితే వాళ్ళ డాడీతో అన్నారంట, ఏమనింది వాళ్ళ మేడం? అన్ని తొందరగా క్యాచ్ చేస్తుంది, ఏవైనా కూడా మ్యాచ్ అలాంటివన్నీ ఏవైనా తొందరగా క్యాచ్ చేస్తుంది. వెరీ గుడ్ షణ్మిత. యాక్చువల్గా మొత్తానికి అయితే వాళ్ళ మేడంతో వెరీ గుడ్ అనిపించుకుంది. ప్రతి పిల్లలు అంతే, ఎవరినైనా చూసి వాళ్ళని పొగిడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే మనం వాళ్ళు మాట వినకోకుంటే వాళ్ళని పొగిడితే ఖచ్చితంగా మన మాట వింటారండి. మొత్తానికైతే షణ్మిత చూసి జర్నీ ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.